దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు రాసిన 'తిలక్ కథలు' అనే పుస్తకంలో ఒక షార్ట్ స్టోరీ ఉంటుంది. ఆ షార్ట్ కాన్సెప్ట్ ఏంటంటే యుద్ధం జరుగుతూ ఉంటుంది. బాంబ్ పడి గాల్లోంచి ఒక మిలిటరీ సోల్జర్ శరీరం చిన్నాభిన్నం అయిపోతుంది. వాడు బాంబ్ బ్లాస్ట్ ఫేస్ చేయగానే బ్లాస్ట్ అయ్యి బాడీ పార్ట్స్ స్పిల్ అయ్యి చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు బాడీలో ఏం జరుగుతుంది అనేది బాడీ పార్ట్స్ మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో రాశారు ఒక కథగా ఆయన. అందులో చెయ్యి ఉంటుంది. నేను విడిపోతున్నాను, పక్కకి వెళ్ళిపోతున్నాను, అది దేన్ని పట్టుకోవాలో అర్థం కావట్లేదు అంటే ఒక పక్క నుంచి కాలేను, ఇది నాదేనా, నేను వేసింది దానికి సంబంధించిన వాడిని, నేను ఎక్కడో పడిపోయి ఉన్నాను, ఏంటి, నేను ఎక్కడి నుంచి ఇక్కడ పడ్డాను అని వెతుక్కుంటూ ఉంటే బ్రెయిన్ అన్నిటికీ ఆర్డర్ వేస్తూ ఉంటుంది. నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వు ఇలా జరుగుతుంది, నీకు ఇలా జరుగుతుంది, నువ్వు ఇలా చెప్తుంటే ఈ డిస్క్రిప్షన్ అంతా రాస్తుంటే సడన్ గా ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి మెదడుని హగ్ చేసుకుంటారు అనమాట. హగ్ చేసుకుని గట్టిగా ఏడుస్తూ నాకేమవుతుంది అంటే, నువ్వు మనసు ఇలాంటి టైంలో నువ్వు చాలా కంట్రోల్డ్ గా ఉండాలి, ఇలాంటి టైంలో నేనే పని చేయాలి, నువ్వు పని చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్తుంది బ్రెయిన్. ఇలా ఉంటుందన్నమాట ఆయన కథ. చెప్పండి అసలు ఈ కథ మీరు 1200 1300 సంవత్సరంలో చదివినా, 3000 4000 సంవత్సరంలో చదివినా ఇట్స్ స్టిల్ రెలవెంట్. బికాస్ డెత్ అనేది ఎప్పుడు మనిషికి ఒక పెయిన్ఫుల్ ప్రాసెస్. ఆ పెయిన్ఫుల్ ప్రాసెస్ లో శరీరం ఏం జరుగుతుంది అనేది ఒక కథగా రాయడం అనే ఆలోచన చూడండి ఎంత గొప్పగా వస్తుంది. సో ఇలాంటి ఆలోచన మనకి ఎక్కడి నుంచి వస్తాయి? మనం స్వతహాగా మనం ఎన్ని అనుభవాలు చూస్తే వస్తాయి, ఎంత ట్రావెల్ చేస్తే వస్తాయి, మనం ఎంత తిరిగినా, ఎంత మందిని కలిసినా, ఎంత మందితో మాట్లాడినా, ఎన్ని చావులు చూసినా, ఒక్క పుస్తకం చదివితే ఇవన్నీ ఒక మనిషి తాలూకు జీవిత అనుభవాలు. అవన్నీ ఆయన ఎంతో అనుభవించేసి అవి రాసుంటాడు కదా. అవి ఒక్కటి చదివితే మనకి ఆల్మోస్ట్ ఒక లైబ్రరీ మొత్తం చదివినంత ఫీలింగ్ వస్తుంది. చూస్ ద రైట్ బుక్ అండ్ ద రైట్ రైటర్. సో ఒక్కసారి అది పట్టుకుని అందులో దూరితే మనకి బయటికి రాబుద్ది కాదు.